take this and we cheers. And wish you all the best for the new life. ఇంకా అయిపోయింది, బయలుదేరిపోతున్నాం అప్పుడు. జాగ్రత్తగా వెళ్ళు. కేర్ఫుల్, మంచిగా స్టార్ట్ చేయి. ట్రిప్కి వెళ్తున్నాను ఆనందంగా ఉన్నా, ఇంకా మళ్ళీ మన ఫ్రెండ్స్ అందరినీ వదిలేయాలి అని ఒక బాధ అయితే ఉంది, కానీ తప్పదు కదా. ఇంకా మంచి సైన్ లా ఉంది, వర్షం తెగబడుతుంది. సో మనం పోర్చుగల్కి బయలుదేరుతున్నాం. Today is 26th of August. Yay, Portugal! Ready for Portugal! We reached Hamburg airport. Check if it is yours. Yeah, mine all is. ఇప్పుడే We found you. GoPro వదిలేసి మర్చిపోయిస్తాను. అమ్మ ఒక్క సెకండ్ గుండె జారింది. ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడే ఉంది, ఎక్కడ తీసాం అక్కడే ఉంది. Luckily, Yeah, it was there. Yeah. nice people around. Nothing happened. That's why I'm smiling. If in India, you would be crying now. So now we are going to board the flight. Just now landed in Porto, Portugal. this airport. Looks small, not as big as Hamburg airport. Yeah. What's up, Heroes? Good. Nice to see you. Already filming, right? Superstar arrived. Asked him what you did. He was filming with his GoPro, and suddenly we went for to board our flight. He's like, bro, where is my GoPro? After about 20 minutes, half an hour, yeah. Well, I thought he kept it in his bag, and there's like, no, bro, where we sat before, and then we went. Luckily, he found. 1 minute, my heartbeat skipped. Bro, what a weather, man. Amazing, amazing. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి పోర్టో సిటీ సెంటర్కి వెళ్తున్నామండి. ఇక్కడ మనకి నెక్స్ట్ స్టాప్లో దిగేసినా లేదా లాస్ట్ స్టాప్ వరకు వెళ్ళినా ఈ ట్రామ్స్లో సేమ్ కాస్ట్ టికెట్ ప్రైస్ 2.75 euros అవుతుంది, అంటే 250 రూపాయలు. ఇప్పుడే ట్రైన్ దిగి గోయింగ్ టు రెస్టారెంట్. It's called Cafe Santiago. And we met our big brother. అరే భలే ఉంది ఈ చెప్పుల షాప్, చూసారండి? ఒక టన్నెల్లా ఉంది చూడడానికి బయట నుంచి. అబ్బో, లోపల కంట ఉంది, టన్నెల్లో పెట్టి చెప్పుల షాపు బాగుంది, టన్నెల్ షేప్లో. జస్ట్ ఇప్పుడే మనం రెస్టారెంట్ దగ్గరికి వచ్చామండి. ఇదే కేఫ్ శాంటియాగో. ఇక్కడ లోపల ఫ్రాన్సిస్ సిన్హా అని చెప్పేసి చాలా స్పెషల్ డిష్ అనమాట. ఇక్కడ అది ట్రై చేస్తున్నాం. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది, ఎందుకంటే పైన చూడడానికి హాఫ్ బాయిల్డ్ ఎగ్లా ఉన్న, లోపల మీట్ డిఫరెంట్ మీట్ అండ్ బ్రెడ్ చాలా వెరైటీగా ఉంది టేస్ట్. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు కాంబినేషన్ బాగుంది. ఇప్పుడే పోర్టో రెస్టారెంట్లో లంచ్ చేసాం. సాయంత్రం 5 అవుతుంది టైము. బిల్ వచ్చేసి 14 euros అయింది పర్ హెడ్. ఆ ముందెళ్ళి బస్సు ఏమో టూరిస్ట్ బస్సు, ఓపెన్ టాప్. ఆ పైన కూర్చొని మనం ఊరంతా తిప్పుతాడు, చూడొచ్చు. మనం దూరంగా బ్రిడ్జ్ కనబడుతుంది కదా, మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాం. చూస్తుంటే ట్రైన్ కూడా వెళ్తుంది బ్రిడ్జ్ మీద నుంచి. భలే ఉంది చూడడానికి. ఇప్పుడు మనం ఈ కొండ కిందకి దిగి బ్రిడ్జ్ని దగ్గర నుంచి చూద్దామండి. ఈ మెట్ల మీద వచ్చాం మనం అలా కొండపై నుంచి.
ఈ బ్రిడ్జ్ పేరు డామ్ లూయిస్ బ్రిడ్జ్ అండి. ఇది మొత్తం డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ అనమాట. కింద రోడ్డు ప్లస్ ఫుట్పాత్ ఉంది, పైన ట్రైన్ ప్లస్ ఫుట్పాత్ అనమాట. సో కింద పైన కూడా మనం వాకింగ్ చేయొచ్చు, బట్ కింద రోడ్డుకి పైనేమో ట్రైన్స్కి. ఆ కింద చూసారా, సమ్మర్ కదా, మొత్తం ఈ నది ఒడ్డున చాలా షాప్స్ పెట్టారు. సమ్మర్ మార్కెట్ అనమాట. Perfect. Abi. Box. మొత్తం ఇక్కడ యూరోప్లో స్టైల్ అయితే మాత్రం భలే ఉంది. మంచిగా సమ్మర్ ఉంది కాబట్టి అందరూ బయట కూర్చొని మంచిగా అలా ఫుడ్ తింటా, క్లైమేట్ని అలా ఎంజాయ్ చేస్తా, మంచి బీచ్ కదా, రివర్ వ్యూ, చాలా బాగుంది అంతా ప్రశాంతంగా. ఇక్కడ పోలీస్ బాబాయ్ ఏదో చేస్తున్నారండి, మొత్తం చాలామంది ఉన్నారు, మరి ఏంటో తెలియదు కానీ భలే ఉంది. చూసారు ఇలా కలర్, డ్రెస్ కలర్ కానీ కార్ కానీ బాగుంది. అబ్బా భలే ఉందండి ఈ ఏరియా మొత్తం. బిల్డింగ్స్ అన్నీ చాలా ఓల్డ్ బిల్డింగ్స్లా కనబడుతున్నాయి. అలా మొత్తం పైకి ఉంది చూసారు, అప్పు ఏదో ఓల్డ్ యూరోపియన్ ఫీల్ వస్తుంది. చాలా బాగుంది ఈ ఏరియా అంతా. ఇంత చిన్న చిన్న రోడ్డుల్లో అంత పెద్ద వెహికల్స్ ఎలా పడతాయండి? ఒక్క వెహికల్ వెళ్తే బస్సు ఇంక పక్కన ఏమీ వెళ్ళలేవు. కార్లు చాలా వెరైటీగా ఉన్నాయి. ఇవి చూసారా, చాలా 19th century కార్ అండి ఇది. ఇప్పటికి కూడా మంచి కండిషన్లో బాగా నడుపుతున్నారు. పోర్టో బిల్డింగ్స్ ఆర్ నైస్ బ్రో. Yeah, very authentic style, old. Now it's perfect. పాస్తల్ దినాటా అని చెప్పేసి ఒక డిజర్ట్ ఉందండి. ఇప్పుడు మనం అది ట్రై చేయడానికి ఒక బేకరీకి వచ్చాం. ఇక్కడ ఈ పోర్చుగల్ ఇది చాలా ఫేమస్ అంట. ఈ డిజర్ట్తో పాటు కాంబినేషన్ కింద వైన్ తీసుకోవాలి. మేము 3 రకాల వైన్ ట్రై చేసాం. చాలా అదిరిపోయింది అసలు. డిజర్ట్ లోపల కొంచెం సాఫ్ట్గా, బయట అంతా క్రిస్పీగా భలే అనిపించింది. ఆల్మోస్ట్ టైం 8:34, కానీ ఇంకా బోల్డ్ అంత వెలుగు ఉంది. చూసారు కదండి, పోర్టో సిటీ ఇది పోర్చుగల్లోనే 2nd largest సిటీ అనమాట. క్యాపిటల్ సిటీ అయిన లిస్బన్ తర్వాత. సో ఇప్పుడు మనం పోర్టో అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ సిటీకి బయలుదేరుతున్నాం. ఆ నెక్స్ట్ సిటీ ఏంటని మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.